ఫోటోస్ ముందుగా విష్ చేయడానికి వచ్చిన రవి గారికి సార్ హ్యాపీ బర్త్డే సార్. అండ్ అలాగే అరవింద్ గారికి ఎప్పుడు నిజంగా చాలా సపోర్ట్ చేస్తారు అరవింద్ గారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు వచ్చి ఇక్కడ సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. అలాగే ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి వచ్చిన నా వెల్ విషర్స్ అనుకోండి, లేకపోతే నా ఫ్యాన్స్ అనుకోండి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇంత అలాగే నడుస్తుంది ఈవెంట్ అంతా. మీరు అప్పటి నుంచి వెయిట్ చేసి ఇంత మా అందరికి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి తమ్ముడు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మాకిస్తున్న తమ్ముడు కాన్ఫిడెంట్ హ్యాపీ కొడుతుంది. మా టీం అందరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్. నిజంగా ఏ ఈవెంట్ జరిగినా చెన్నైలో వస్తుంది ఇంత పాజిటివ్ గా, ఇంత వైబింగ్ గా. ఎందుకంటే మా ప్రొడ్యూసర్స్ ఎక్కడ వెనకాడట్లేదు సినిమాని తీసుకెళ్లే విధానంలో. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ఎన్ గారికి, సాయిరాజ్ గారికి, మా ధీరజనకి. ప్రతి ఒక్క ఈవెంట్ ఇంకా ఏదో చేద్దామని చెప్పి ఈవెంట్ వస్తుంటే తెలియని ఒక పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్. అండ్ మా టీంలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతాను. ఇక్కడ ఓన్లీ కంటెంట్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ముందుగా చెప్పే ముందు రవీణ, థ్యాంక్ యూ సో మచ్ రవీణ ఫర్ ఎవ్రీథింగ్. అయితే చాలా అయిపోయింది. ఇంతకుముందు నాకు తెలిసి ఒక 4-5 ఇంటర్వ్యూలు ఇంతకుముందు చెప్పాను. చెన్నై లవ్ స్టోరీ ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. నేను ఇంకా మా ప్రొడ్యూసర్స్ కి నేను సజెస్ట్ చేశాను అనమాట. సార్ ఏం టెన్షన్ తీసుకోదండి, చెన్నై లవ్ స్టోరీకి మేము ట్రైలర్ కట్ చేయలేకపోతున్నాం. ట్రైలర్ కట్ చేయకుండా మీరు July 24 సినిమా వేయండి. 23rd ప్రీమియర్ వేసినప్పటి నుంచి ఎందుకు రారు, క్రౌడ్ అందరూ ఈ సినిమాకి ఆల్రెడీ ఉన్నారు, ఈ సినిమాని చూస్తారు, ఖచ్చితంగా థియేటర్కి వస్తారు ట్రైలర్ లేకపోయినా చెప్పాను. నాకు సినిమా మీద అంత నమ్మకం. తమ్ముడు నేను మాటగా ఇస్తున్నాను, మీరు వెయిట్ చేయకండి. మా వాళ్ళు ఎప్పుడు బుక్ మై షో ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు. మీరు కాన్ఫిడెంట్ గా టికెట్ నొక్కండి. చెన్నై లవ్ స్టోరీ సినిమా థియేటర్ లో మీరు ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక లవ్ స్టోరీ చూస్తున్నాడు. మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు 2 రోజుల 3 రోజుల నెల లేకపోతే గంట అర్ధగంట నాకు తెలియదు, చాలా సేపు ట్రాన్స్ లో ఉంటారు అనమాట. ఎలాంటి సినిమా చూసారా అని చెప్పి మీరందరూ చాలా అంటే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. నేను ఈ సినిమా చేసినందుకు నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తాను. మీరందరూ బయటకు వచ్చి అరే మా అన్న మరో మంచి సినిమా చేశారు అని చెప్పి మీరందరూ చాలా కాన్ఫిడెంట్ గా ఫీల్ అవుతారు. సరే తమ్ముడు, అంటే థ్యాంక్ యూ తమ్ముడు. ఒకటే మాట, తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడతాను. ఇప్పటికే చాలా సేపు వెయిట్ చేశారు, మిమ్మల్ని వెయిట్ చేయించాలని లేదు. సినిమా ఎప్పుడెప్పుడు July 23rd ప్రీమియర్ ఎక్కడ వేస్తారు, ఏ నియరెస్ట్ థియేటర్ ఉంటుందో తెలియదు, కానీ దేనికోసం వెయిట్ చేయకుండా సినిమాకి మీరు వెళ్ళిపోండి. చాలా కాన్ఫిడెంట్ గా, చాలా హ్యాపీగా థియేటర్ నుంచి బయటకు వస్తారు. ఐఎమ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ July 23rd. ఐ నో చెన్నై లవ్ స్టోరీ అనే సినిమా నేను కథ విన్నప్పుడు మ్యాజిక్ జరుగుతుందని నమ్మాను. షూటింగ్ జరిగే ప్రాసెస్ లో మ్యాజిక్ జరుగుతుందని చూశాను. షూటింగ్ అయిపోయిన తర్వాత మ్యాజిక్ జరుగుతుంది. లాస్ట్ షాట్ మా చెన్నై లవ్ స్టోరీ నేను తీసిన లాస్ట్ షాట్ అదే ఉంటుంది, మ్యాజిక్ స్టార్ట్స్ హియర్ అని చెప్పి. ఇప్పుడు చెప్తున్నాను, July 23rd దగ్గర నుంచి మీరందరూ అరే ఏంట్రా ఇంత బాగుంది ఈ సినిమా అని చెప్పి తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా సరే అరే మా తెలుగులో మరో మంచి ప్రేమ కథ వచ్చిందని చెప్పి మీరు చాలా కాన్ఫిడెంట్ గా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందరూ July 23rd సినిమాకి వెళ్ళిపోండి. ప్రీమియర్స్ చూసి సినిమా ఎలా ఉందో చెప్పండి. మళ్ళీ ప్రీమియర్స్ ఈవెంట్ లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.